హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి భోగి స్పెషల్‌గా సజ్జ రొట్టి, అలాగే నువ్వు పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆంధ్రాలో భోగి రోజున సజ్జ రొట్టి, అలాగే నువ్వుల పిండిని తయారు చేసుకుంటారు. సజ్జ రొట్టెలోకి ఒక్కొక్కరు ఒక్కొక్క కాంబినేషన్‌గా చిక్కుడుగాయ కర్రీ, గుత్తొంకాయ కర్రీ చేసుకుంటుంటారు. మా సైడ్ అయితే సజ్జ రొట్టెలోకి నువ్వుల పిండినే తయారు చేస్తారు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ నువ్వుల పిండిని పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ తీసుకోవచ్చు. హెల్త్‌కి చాలా మంచిది. ముందుగా ఈ నువ్వుల పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని నువ్వులను దోరగా వేయించుకోవాలి. నువ్వులు బాగా చిటపటలాడేంత వరకు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులని మరీ ఎక్కువగా వేయించినట్లయితే తొందరగా మాడిపోతాయి. అందుకని ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేయాలి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కోర్స్‌గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కోర్స్‌గా మిక్సీ పట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకున్నాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ దాకా బెల్లం వేసుకోవాలి. నువ్వులు చేదుగా ఉంటాయి కాబట్టి మీరు కావాలంటే ఇందులో కొంచెం బెల్లం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మరొకసారి ఈ విధంగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూడండి, ఇలా తయారు చేసుకున్నట్లయితే నువ్వుల పిండి రెడీ అయిపోయినట్టే. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు సజ్జ రొట్టెని చాలా సింపుల్‌గా, ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సజ్జ రొట్టి ఇలా తయారు చేసుకున్నట్లయితే హెల్తీగా, టేస్టీగా చాలా బావుంటుంది. భోగి రోజున నువ్వులు వేసుకొని సజ్జ రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్‌ని తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల దాకా సజ్జ పిండి వేసుకోవాలి. అలాగే అందులోకి ఒక కప్పు దాకా జొన్న పిండిని కూడా తీసుకోవాలి. సజ్జ పిండి ఒకటే తీసుకున్నట్లయితే అందులో జిగురుండదు కాబట్టి రొట్టెలు విరిగిపోతాయి. అందుకని అందులో కొంచెం జొన్న పిండిని మిక్స్ చేసుకున్నట్లయితే సజ్జ రొట్టెలు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. సజ్జ పిండి, జొన్న పిండి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని గ్లాస్‌తో వేడి వాటర్‌ని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని గరిటెతో కలుపుకోవాలి. ఈ పిండి కొంచెం చల్లారిన తర్వాత వాటర్‌ని కొంచెం కొంచెం చల్లుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరిగించుకున్న వాటర్‌ని కొంచెం చల్లారిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని బాగా సాఫ్ట్‌గా కలుపుకొని తీసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా కలుపుకున్నట్లయితే పిండి సాఫ్ట్‌గా అవుతుంది. సజ్జ రొట్టెలు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. పిండిని బాగా మసాజ్ చేసినట్టుగా ఒక 5, 6 నిమిషాల పాటు కలుపుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిని సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నల్ల నువ్వులను ఒక బౌల్‌లో తీసుకోవాలి. ఇప్పుడు రొట్టెలు తయారు చేసుకోవడానికి పిండిని కలుపుకున్నాం కదా, పిండిలో కొంచెం పిండిని తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా రౌండ్‌గా చేసుకోవాలి. ఈ పిండి పైన కొంచెం నువ్వులను అప్లై చేసుకొని ఇలా నువ్వులని వేసుకోవాలి. కొంచెం వేసుకున్నట్లయితే మనకి రొట్టె అంతా వచ్చేస్తాయి. 2 వైపులా నువ్వులని చల్లుకోవాలి. ఇలా 2 వైపులా నువ్వులను వేసుకున్న తర్వాత పిండిని వేసుకొని రొట్టెని కొంచెం కొంచెం వేసుకుంటూ తట్టుకోవాలి. ఇలా రొట్టెని తట్టేసుకొని తీసుకోవాలి. ఇలా రొట్టె తయారు చేసుకున్న తర్వాత ముందుగానే స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఉంచుకోవాలి. వేడిగా ఉన్న పెనం పైన ఈ రొట్టెని తీసుకొని వేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్న పెనం పైన రొట్టెని వేసుకొని స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఒకవైపు ఇలా రొట్టె బాగా కాగి బబుల్స్ వచ్చినప్పుడు తడిగుడ్డ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా రొట్టె తడి చేసుకున్న తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ 2 వైపులా బాగా కాల్చుకోవాలి. రొట్టెలు బాగా సాఫ్ట్‌గా పొంగుతూ రావాలంటే ఇలా తయారు చేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఈ చలికాలంలో ఈ సజ్జ రొట్టెల్ని నువ్వుల పిండిని తినడం వల్ల హెల్త్‌కి చాలా మంచిది. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటూ రొట్టెని తీసుకోవాలి. ఈ సంక్రాంతి పండుగలో భోగి రోజున ఈ నువ్వులు వేసుకొని సజ్జ రొట్టెని తయారు చేసుకుంటారు కాబట్టి చాలా మంచిది. ఇలా 2 వైపులా కాల్చుకొని తీసుకోవాలి.
సజ్జ రొట్టెకి కాంబినేషన్‌గా నువ్వుల పిండి తయారు చేసుకున్నట్లయితే చాలా బావుంటుంది. ఈ సజ్జ రొట్టె, నువ్వుల పిండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఈ భోగి రోజున ఇలా సజ్జ రొట్టె, నువ్వుల పిండి తయారు చేసుకోండి. చాలా బావుంటుంది. ఎదిగే పిల్లలకు కూడా ఈ నువ్వుల పిండిని తయారు చేసి పెట్టినట్లయితే ఎముకల బలానికి చాలా మంచిది. అలాగే నడుముల బలానికి, ఎముకల బలానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.